సమాజంలో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని మరోసారి రుజువైంది. మానసిక స్థితి సరిగా లేక రోడ్లపాలైన ఓ పెద్దాయనకు ఆశ్రయం కల్పించి కొత్త జీవితాన్ని ఇచ్చారు ఈ మానవతామూర్తులు. పూర్తి వివరాలలోకి వెళితే, నిరాదరణకు గురై పిచ్చివాడిలా తిరుగుతున్న ఓ వృద్ధుడి దీనస్థితిని చూసి చెలించిన ముగ్గురు మానవతామూర్తులు హైదరాబాద్ చైతన్యపురి పోలీసుల సహకారంతో అక్టోబర్ 3 రాత్రి సమయంలో వందలాది మంది అభాగ్యులకు నీడనిస్తున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి తమ గొప్ప మనసును చాటుకున్నారు. రక్షణాలయానికి చేరిన ఈ పెద్దాయనను వీల్చైర్లో కూర్చోబెట్టగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ ఈ అభాగ్యుని చేయి పట్టుకుని ఆప్యాయంగా మాట్లాడి వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం వసతి భవనంలోకి తీసుకువెళ్లగా ఆకలితో ఉన్న పెద్దాయనకు అన్నం పెట్టగా కడుపు నిండా తిన్నాడు. హాయ్ అండి. సో ఈయన మాకు గత కొద్ది రోజులుగా జనప్రియ సత్యనగర్ మన కొత్తపేట దగ్గర ఈయన కనిపించడం జరిగింది. సో దానివల్ల మేము కొన్ని రోజులు అబ్జర్వ్ చేసాము. వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుంటారా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, కొంచెం పొజిషన్ అంటే పేరు అడిగితే పేరు ఒకటి చెప్తున్నారు, ఇంకేం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది సరిగ్గా చెప్పలేదు. అండ్ ఇంకా అలా చేసేసరికి మేము ఏం చేయాలో తెలియక చాలా సెర్చ్ చేసాము ఇంటర్నెట్లో. సో అలా చేసినప్పుడు మాకు తెలిసింది ఇక్కడ ఈ ఆశ్రమం ఉందని. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే కూడా చాలా ఫుల్ కోఆపరేషన్తో వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అండ్ మాకు ఇక్కడ దాకా వచ్చారు మాతోని చౌటుప్పల్లో ఈ ఆశ్రమంలో. ఇప్పుడు మేము ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీ ఇక్కడ అంతా చూస్తే చాలా ప్రొఫెషనల్గా ఉంది. అంతా ఇలా సఫర్ అవుతున్నందుకు బాధగా ఉంది, కానీ ఇక్కడ తీసుకొచ్చినందుకు ఇంత మంచి ఫెసిలిటీలో ఉన్నందుకు వీఆర్ హ్యాపీ దట్ దెర్ ఈస్ అ ప్లేస్ ఇంత మంచిగా చూసుకుంటున్నారు అని. ఈ సందర్భంగా హైదరాబాద్ చైతన్యపురి కానిస్టేబుల్ రాకేష్ గారు మాట్లాడుతూ, మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతున్న ఈ పెద్దాయనను మానవతామూర్తుల చొరవతో ఇన్స్పెక్టర్ సైదులు గారు, ఎస్ఐ మధు గారి ఆదేశాల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని అన్నారు. నా పేరు రాకేష్. నేను చైతన్యపురి పిఎస్ పరిధిలో పనిచేస్తున్నాను. మా ఇన్స్పెక్టర్ సార్ పేరు సైదులు, మా ఎస్ఐ సార్ పేరు మధు సార్. ఈరోజు ఈ బ్రదర్స్ మాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా అన్నోన్ పర్సన్ ఉన్నారు, ఇక 10 days నుంచి ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నాము, ఇట్లా సార్ అని కంప్లైంట్ చేసినారు. మా ఎస్ఐ సారు, మా సిఆర్ సార్ అనాథాశ్రమంలో జాయిన్ చేసి రమ్మని పంపించారు మాకు. సో మేము వచ్చినాం. ఎవరు ఎటుపోతే మనకేంటి అనుకునే ఈ సమాజంలో ఈ పెద్దాయనకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి తీసుకువచ్చిన మానవతామూర్తులకు, వారికి అండగా నిలిచిన చైతన్యపురి పోలీసులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈ వీడియో చూస్తున్న వారిలో ఈ నిర్భాగ్యునికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే దయచేసి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చి ఆయనను తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాము. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దయతో ఈ అభాగ్యుడు త్వరగా కోలుకుని తన వారిని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.